అక్కడ ప్రారంభోత్సవం అక్కడ ఓపెనింగ్ చేసుకొని అక్కడి నుంచి నడుస్తూ వస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. రోడ్డు చూస్తుంటేనే థ్యాంక్ యూ డిఏ గారు, మీకు కూడా ఏ గారు కూడా ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే చాలా మంచిగా సిస్టమేటిక్గా లెవెల్స్ అన్నీ మెయింటైన్ చేసి నీట్గా అక్కడి నుంచి వస్తుంటేనే చూస్తుంటే తెలుస్తుంది రోడ్ ఎంత బాగుందని. ఒక్కసారి వారికి డిపార్ట్మెంట్ తరఫున వారికి కూడా డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అయితే మనందరము ఒకసారి దీనికి ఇంత చక్కటి రోడ్డు మనకు 30 లక్షల రూపాయల సీసీ రోడ్డు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఒక్కసారి చప్పట్లతోటి అందరం మనం ఒక్కసారి తెలపాలి. ఎందుకంటే అది 30 లక్షల రూపాయలు ఒకటే అక్కడి నుంచి పెట్టు చాలా బాగుంది. ఆ పెట్టు చూస్తుంటే తెలిసిపోతుంది వస్తుంటే. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా బాలరాజు చెప్పినట్టుగా మళ్ళీ నేను అదే చెప్పాలి కాబట్టి మా నూతనంగా ఏర్పడ్డ చిలుపూరు మండలం దీనికి పెద్ద దృష్టితోటి సార్ మీరు చూడవలసిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మండల కాంప్లెక్స్ కావచ్చు, చాలా రోజుల నుంచి మీ దగ్గర కూడా అందరూ మండల ముఖ్య నాయకులు అందరూ వచ్చిపోవడం జరుగుతూ ఉంది సార్. మీ దగ్గరికి మండల కాంప్లెక్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి సార్. మీ దృష్టిలో అన్నీ మీరు రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టడం జరుగుతూ ఉంది, స్టడీ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కొద్దిగా ఇంపార్టెంట్గా తీసుకొని చిలుపూరు మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా మీరు చేస్తారని నమ్ముతూ ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 10 సంవత్సరాలు అండి ఈ పల్లెకు మాకు ఏం చేయలేదు. నేను ఒక గ్రామ శాఖ దేవాదుల సృష్టికర్త మన స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే పెద్దలు కడియం శ్రీనివాస్ సార్ గారికి,